చాలా తొందరగా ఉదయాన్నే క్షణాల్లో చేసుకునే టిఫిన్ అండి. స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఇందులో 1/4 కప్పు పంచదార వేసుకోండి. మీకు సరిపోకపోతే 1/2 కప్ అయినా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని దీన్ని కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకూడదండి, అలాగని మరీ పలుచగా కలుపుకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. అలా అయితేనే మనకి అట్లు బాగా వస్తాయండి. వాటర్ మనం తీసుకున్న పిండిని బట్టి కలుపుకుంటూ చూడండి. చూడండి, వాటర్ అనేది సరిపోయింది. ఇప్పుడు మీకు కలిపి చూపిస్తాను. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. మనకి గరిటె నుంచి కొంచెం గట్టిగా ఇలా జారుతూ ఉండాలి. ఈ రకంగా కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక పావు గంట పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ పిండిని ఒక 3 గరిటెల వరకు వేసుకొని గరిటెతో దీన్ని పరచలేమండి, కాబట్టి చేతిని ఉపయోగించి ఇలా నెమ్మదిగా ఈక్వల్గా సర్దుకుంటూ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ లేకుండా ఈక్వల్గా ఇలా తిప్పుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి వేడి అనేది ఏమీ తగలదు చేతికి. అట్లన్నీ కూడా ఇలా చేతితోనే పరుచుకుని వేసుకోవాలండి. అప్పుడే అట్లు బాగా వస్తాయి. గరిటెతో వేసారంటే మీకు గరిటెకి అంటిపోతుంది. ఇలాగ ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని అట్లని వేపుకోవాలండి. మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా తీయగా బాగుంటాయండి. ఈ విధంగానే ఇంకొక అట్టు వేసి చూపిస్తున్నాను. మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం పిండిని వేసుకొని ఇలా సేమ్ ప్రాసెస్లో ఇలా చేత్తో ఈక్వల్గా అట్టుని ఒకవైపు ఎక్కువ తక్కువ లేకుండా వేసుకోవాలండి. మంచి కలర్లో క్రిప్సీగా భలే ఉంటుందండి. ఎక్కువ ఆయిల్ పట్టదు. స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఉదయాన్నే టిఫిన్ ఏమీ లేనప్పుడైనా సరే ఇలాగ మనం గోధుమ అట్లు వేసుకుంటే బాగుంటుంది. మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్ని అయినా తీసుకోవచ్చు. చాలా తొందరగా క్షణాల్లో చేసుకునే టిఫిన్ అండి. చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి మీరు వేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.